పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన జరగబోతున్నటువంటి సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అట్లాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు తదితరులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరుగా మరికొద్దిసేపట్లోనే సమావేశం ప్రారంభం కూడా కాబోతున్న నేపథ్యంలో అసలు ఎజెండా ఏంటి, ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి పార్టీ జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటి, ఎజెండా ఏంటి, ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు? ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య అజెండా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా కోఆర్డినేషన్ కమిటీ, ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త కానీ ఎమ్మెల్యే కానీ, అదే రకంగా పార్టీలో అనేక హోదాల్లో బాధ్యతలు వహిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎమ్మెల్సీలు, ఎంపీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క అబ్జర్వర్ ఉన్నారు. ఈ అబ్జర్వర్స్ వీళ్ళందరినీ కూడా పిలుచుకొని ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే కాలంలో పార్టీ అనుసరించేటువంటి విధానాలు, ఏ రకంగా ఈ పార్టీ చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సింది, గ్రామ స్థాయిలో దాన్ని ఆచరించవలసింది నియోజకవర్గ స్థాయిలోనే. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకందరికీ నియోజకవర్గ సమన్వయకర్త అంటే ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే ఈరోజు ఎమ్మెల్యే బాధ్యులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలిచి మన కార్యక్రమాలను ఏ రకంగా ప్రజలకు తీసుకొని పోవాలా. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. దీన్ని ఏ రకంగా పార్టీకి అనుకూలమయ్యేటట్టు చేసుకోవాలా, ఆ తర్వాత పార్టీ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఏ రకంగా అపోజిషన్ పార్టీ, ఈరోజు ఇప్పుడైతే రూలింగ్ పార్టీ చాలా దారుణంగా నిందలు మోపడము, లేకుండా ఉంటే లేనిపోని అన్ని అబద్ధాలన్నీ కూడా చిత్రీకరించి మా నాయకుని పైన చేయడము, లేకుండా ఉంటే పార్టీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్ల మీద అందరూ కూడా బురద జల్లేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు దాన్ని ఎట్లా తిప్పికొట్టాలా, ఆ తర్వాత నిరంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటి, మనం నిరంతరం ప్రజల్లో ఉండాలా. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా మన యొక్క ప్రెజెన్స్ అనేది గ్రామ స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో స్పష్టంగా ఉండాలా. సో ఈ అంశాలన్నిటితో పాటు ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలా, ప్రత్యేకంగా అతి సమీపంలో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, దాన్ని ఒక సవాల్గా స్వీకరించాలా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అత్యధిక స్థానాలు అపోజిషన్లో ఉన్న గెలిచేటువంటి స్థాయికి మనం తీసుకొని పోవాలి. ఎందుకంటే ప్రజల్లో ఈరోజు అంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే నిరంతరం ఇక్కడటువంటి స్థానిక నాయకులం అందరం కూడా, ఎవరైతే నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఉంటారో, ఎవరెవరైతే రీజనల్ కోఆర్డినేటర్లు ఉంటారో, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని. కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అందరి మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు, జైలు పాలు చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ క్యాడర్ని ఏ విధంగా మళ్ళీ నూతనోత్సాహంతో కథన రంగంలోకి వచ్చే విధంగా ప్లాన్ చేయబోతున్నారు? అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఏ అంశానికైనా కూడా జవాబు మనం అవైలబిలిటీ ఉండడం. మనం ప్రత్యక్షంగా నియోజకవర్గాల్లో అక్కడటువంటి కార్యకర్తలకు, అక్కడటువంటి గ్రామ స్థాయి లీడర్లకు ఏ రోజైతే మనం అందుబాటులో ఉంటామో అదే సగం ధైర్యం. ముఖ్యంగా ఈరోజు అదే చెప్పబోతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చేటువంటి సందేశంలో ముఖ్యమైనటువంటి అజెండా ఏదంటే నిరంతరం ప్రజలకు అత్యంత సమీపంగా ఉండాలా. కష్టాల్లో, సుఖాల్లోనే కాదు, కష్టాల్లో కూడా వారికి అండుదండగా ఉండేటప్పుడే వాళ్ళకి మన మీద విశ్వాసం ఉంటుంది. అటువంటప్పుడే వాళ్ళు పోరాటం చేసే దానికి ముందర ఉంటారని చెప్పి అదొక ముఖ్యమైన అజెండా. అదే కాకుండా ఈరోజు జరిగేటువంటి దారుణమైనటువంటి వ్యవస్థ, ఏ రకంగా అయితే దొంగ అని చెప్తారో, వాళ్ళు తప్పులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పులు చేసినట్టు వాళ్ళకు ఉన్నటువంటి ప్రచార మాధ్యమాల్లో విపరీతంగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా తిప్పికొట్టాలా. ఎప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కన్స్ట్రక్టివ్ పార్టీ, ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ, ప్రజలకు సంక్షేమం అందించినటువంటి పార్టీ. ఈ విషయాలన్నిటి కూడా గతంలో అధికారంలో ఉండేటప్పుడు ఏ రకంగా ప్రజలకు మేలు చేసామో నిరంతరం గుర్తు చేస్తూ ఉండడం ఒకటి, ప్రజలకు అందుబాటులో ఉండడం ఒకటి, ఆ తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలు హామీల్లో వైఫల్యం చెందారు. దాన్ని ఏ రకంగా ఎండగట్టాలా, క్షేత్రస్థాయిలో తీసుకుని పోవాలనేటువంటి అంశంపైన ఈరోజు చర్చ జరుగుతుంది. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్రతిపక్షంగానే కాదు, ప్రజల పక్షాన నిలబడాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక ఉద్దేశంగా నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రజా పోరాటాల కోసం ఒక ప్లాన్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాగే ఈ అక్రమ కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్న నేపథ్యంలో ఏ విధంగా కథన రంగంలోకి దోకాలనేటువంటి అంశాలతో సహా అనేక అంశాల గురించి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారని సతీష్ రెడ్డి చెప్తున్నారు.